హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బోటిక్ స్టైల్లో హైనెక్ బ్లౌజ్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, నేను ఆల్రెడీ పైపింగ్ వేరే అంటే సెల్ఫ్ క్లాత్ అండి. బ్లౌజ్ ఏదైతే ఇచ్చిండ్రో అదే క్లాత్ వేయమని చెప్పిండ్రో అదే క్లాత్ని పైపింగ్ రెడీ చేసి పెట్టుకున్నాను. లైనింగ్ అలాగ జాయిన్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో అలాగ జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా అలాగ జాయిన్ చేసుకొని నేను లైనింగ్కి అయితే జాయిన్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి కొంచెం ఇట్లా చిన్నగా పెట్టమని చెప్పారండి, డ్రాప్ లాగా. నేను అదే విధంగా కుడుతున్నాను. చూడండి, ఇట్లా వేయడము కొంచెం కష్టమే, కానీ ఇష్టం కొద్దీ వేస్తే ఏదైనా కష్టం అనేది ఉండదండి. ఇట్లా వేస్తే సూపర్గా ఉంటుంది. ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది. అసలు ఎక్కడ కూడా లోపలికి కూడా ఖర్చు కనిపించకుండా ఓన్లీ పైపింగ్ మట్టికే కనిపిస్తుందండి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చిన్నగా ఖర్చు టాంచన్ కుట్టు మందం ఉంచుకుంటూ అదే విధంగా నేను ఇప్పుడు ఏ విధంగా అయితే వేస్తున్నానో అదే విధంగా పెట్టండి. ఇక్కడ టర్నింగ్ దగ్గర మాత్రం కొంచెం చిన్నగా టాకా ఇచ్చుకుంటూ జరపాలండి. ఫాస్ట్ గుట్టద్దు అక్కడ మూల దగ్గర. మిగతాదంతా యథావిధిగా చూడండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో అదే విధంగా కుట్టి చూడండి. కుడితే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇట్లా బోటిక్ స్టైల్లో మీరు ట్రై చేసి చూడండి. పైపింగ్ చేయడము పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఉంటుంది. టైం మాత్రం చాలా ఎక్కువ పడుతుందండి. నార్మల్గా వేసే పైపింగ్ కంటే ఒక ½ an hour మాత్రం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఎక్కువ తీసుకున్నా సరే కానీ బ్లౌజ్ మాత్రం చూడడానికి సూపర్గా ఉంటుంది. చూడండి, ఇదే విధంగా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగా జాయిన్ చేసినండి షోల్డర్స్ దగ్గర. ఆ షోల్డర్స్ అనేటి లోపల ఖర్చు ఉంటుంది కదా, బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. నేను ఇప్పుడు ఏ విధంగా అయితే ఫోల్డ్ చేసినా చూడండి, ఉల్టా మీకు చూపించడం కోసం వేస్తున్నాను. బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఖర్చు లోపలిది లైనింగ్ది మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిది బ్యాక్ వచ్చేటట్టు చూసుకుంటే బ్లౌజ్ షోల్డర్ దగ్గర పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. అసలు ఎటు షోల్డర్స్ పడిపోవడం కానీ అటు ఇటు జారడం కానీ అసలు ఏం జరగకుండా ఉంటుంది. పర్ఫెక్ట్గా చిన్నగా కుట్టు అటు ఇటు పోకుండా కూడా చూసుకోవచ్చు. పిన్స్ పెట్టుకున్నాం అనుకో అటు ఇటు కదలకుండా ఉంటుంది. చూడండి, బ్యాక్ పార్ట్ దగ్గర కూడా ఆ డ్రాప్ దగ్గర పిన్స్ పెట్టేసుకున్నాం అనుకో కదలదు, కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. టైం మాత్రం చాలా ఎక్కువ టైం పడుతుందండి. ఎక్కువ టైం పట్టినా సరే కానీ మనం కస్టమర్ని సాటిస్ఫై చేయాలి కదా, అందు గురించి అని చెప్పి నేను ఈ విధంగా వేస్తున్నాను. ఈ ఆంటీకి మాత్రము లోపల నుంచి వేయడమే పైపింగ్ ఇష్టం అండి, పైనుంచి వద్దురా అని చెప్తుంది. నేను ఇదే బ్లౌజ్కి లోపల హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఖర్చు అసలు కనిపించకుండా ఎలా వేయాలనో కూడా చూపిస్తానండి. అది కూడా మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను వీడియో. ఇట్లా ట్రై చేయండి. అసలు మీ దగ్గరికి కస్టమర్లు రారు అనేదే ఉండదండి. ఆడతా పాడతా అటు ఇటు అన్నట్టు కుట్టి ఆటో కుట్టి ఇటో కుట్టి వేసి పక్కకు పడేసినట్టు కాకుండా చేసే వర్క్ మీద కాన్సన్ట్రేషన్ మొత్తం పెడితే పర్ఫెక్ట్గా ఉండదండి. రోజు 4 కుట్టే దగ్గర 2 కుట్టండి. ఫినిషింగ్ మాత్రం సూపర్గా ఇచ్చారనుకో కస్టమర్లు ఎక్కడ పోరండి. అక్కడ మూలల దగ్గర పైపింగ్ వేసిన దగ్గర కొంచెం పట్టేసినట్టు ఉంటుంది కదా, చిన్న కచ్చకలు పెట్టుకోవాలి. బ్లౌజ్ ఇలా కుట్టిన తర్వాత మనము అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి. నార్మల్గా కుడితే ఇంత టైం పడుతుంది, ఇది ఇట్లా వేస్తే ఇంత టైం పడుతుంది అని చెప్పి వాళ్ళకు పర్ఫెక్ట్గా ఉందా లేదో చూసుకోమని చెప్పండి. కస్టమర్ల దగ్గర కూడా మీరు మాట్లాడుకునే అంత ఉంటుందండి. చూడండి, ఎక్కడ కూడా మనం పైపింగ్ మీద థ్రెడ్ పైన కుట్టు పడకుండా చూసుకొని ఇట్లా చుట్టూరా కట్ చేసుకొని చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి. ఫినిషింగ్ మాత్రము ఎంత బాగుంటుంది అంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. ట్రై చేయండి.
నేను కటింగ్ వీడియో కూడా నేను మన ఛానల్లో పెట్టినానండి. కటింగ్ చూసుకొని నార్మల్ క్రాస్ కటింగ్ పెట్టినాను. ఈ హై నెక్ది కూడా పెడతానండి. కటింగ్ చేయడం చూసుకొని నేర్చుకోండి. ఇట్లా స్టిచ్చింగ్ కూడా చూడండి, నేర్చుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నచ్చకపోయినా ఏదైనా కామెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే ఇంకా వేరే వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది కదండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. మీరు చూడండి. ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మూల దగ్గర కొంచెం సూదితో కొంచెం పైకంట వస్తుందండి. తను నాడలు పెట్టుకోవడం ఇష్టం ఉండదండి. ఆంటీకి ఉక్స్ పెట్టమని చెప్పింది. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. నేను ఐరన్ ఇట్లా ఏం లేకుండా చూపిస్తున్నాను మీకు. చూడండి, డాట్స్ దగ్గర కొంచెం ఇట్లా మూలల దగ్గర కొంచెం సూదితోటి కొంచెం ఇట్లా మనలాగా పైకంటే పర్ఫెక్ట్గా వస్తుంది అది పైపింగ్. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ అంటే నీట్ ఫినిషింగ్ వస్తుందండి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫ్రంట్ హై నెక్ అండి. ఫ్రంట్ డీప్ నెక్, బ్యాక్ ఏమో హై నెక్. చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.